రాడ్లు పట్టుకొని రోడ్ల మీద మీరు దమ్మెందో చూపెట్టారు, మొత్తం స్తంభింపజేసారు. దమ్మున్న కార్మికులు మీరు ఇవాళ మీరు బలిదానం చేసుకుంటే మీ కుటుంబాలు అనాలి. అది మిగతా కార్మికులు బాధపడతారు, మళ్ళీ సమ్మె చేయడానికి వెనక ముందవుతారు, వాళ్ళ కుటుంబాలు ఆపే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉండి కొట్టాడదాం, మనం ఉండి కొట్టాలి, సాధించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం మెడలు వంచాం, ఎట్టే చూద్దాం. మనం ఇంకా ధైర్యంగా యుద్ధం చేయాలి తప్ప మనం చనిపోయే ప్రయత్నం, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే ఇలా సమ్మెకు మద్దతు తెలపడానికి అందరూ వెనక ముందవుతారు. మీ కుటుంబాలు అనాలి కాదు, అందరూ మంచిగా ఉండాలి. మీకండగా భారతీయ జనతా పార్టీ ఉద్యమం దిగితే ఏ విధంగా ఉంటుందో మీ అందరూ తెలుసు. కానీ ఏం చేద్దాం, మీకు అంతా ఉద్యమం చేసి మేము జైలుకి పోతే మీరు ఓటు పోయి కాంగ్రెస్ పార్టీ నమ్మి అభయాస్తంగా కొట్టేస్తారు. మీ నెత్తి మీద చేయి అంత హస్తం తీసుకొచ్చి పెట్టారు. అది బస్ మాస్టర్ హస్తం లెక్క అయిపోయింది మీ పరిస్థితి. అప్పుడు మాకు ఓట్లు లేకపోతే వాళ్ళకి వేస్తే బస్ మాస్టర్ వస్తాము, మీ నెత్తిలో మీకే పెట్టండి ఆ పేరు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి. ఓటు వేసే ముందు ఆలోచించాలని వాడిని నమ్మద్దన్న. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఏర్పడితే ఇవాళ ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటి. ఇవాళ హిమాచల్లో ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండే నిన్న చర్చలు అంటే ఫస్ట్ ఏమో ఐఏఎస్లతో కమిటీ అన్నాడు. నీకు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? సారీ నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు పిలిచి మాట్లాడవా? అప్పుడు మాట్లాడు. సమ్మె సాడేసినాక ఇక చూడు సమ్మె చర్చలకు రా అంటారు. ఐఏఎస్ల కమిటీ అయిపోయింది, మంత్రుల కమిటీ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక ఈ కమిటీల పెడుతుంది కాలయాపన చేస్తారు. దాని కమిటీ ఎందుకు? నువ్వు మేనిఫెస్టోలో ఒక ఆలోచన ఉండే, నువ్వు మేనిఫెస్టో పెట్టినావు కదా, అంశాలు పొందుపరిచినావు కదా, నీకు ఆలోచన ఉంది కదా, ఒక ప్లాన్ ఉంది కదా, మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు ఇవ్వాలి? ఎంతమంది కార్మికులు తెలుసు, ఎంతమందికి ఏ విధంగా బెనిఫిట్స్ చేయాలో తెలుసు, ఎంత బడ్జెట్ కేటాయించాలో తెలిసినప్పుడు మళ్ళీ కమిటీలు ఎందుకు నీకు? ఈ ఒక్కరోజు గొంతమ్మ కొరకొరిన విషయం కాదు, అది చాలా రోజు వస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ మోసం చేసినట్టు మిమ్మల్ని మోటేస్తే మీరు కూడా మన కమిటీలు పెడుతున్న కాలయాపన చేస్తున్నారు. ఏం చర్చలు, దేనికోసం చర్చలు చెప్పాలి నాకు? దీని అంటుడు ఎమ్మెల్యేల మంత్రుల స్థాయి నుంచి 50% కట్ చేసుకుంటారట. ఎంత మాయకులు చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు అంటే ఎంత వస్తుంది? 5 కోట్లు వస్తే రావు నాకు తెలిసి. నెలకు 1 కోటి కూడా రావు. దీంతో కార్మికులు ఏమో ఎక్కడ పుట్టాలు కూడా మనకి రావు. పుట్టినాలు వండుకోవడానికి, బట్టలు వండుకోవడానికి మనకి రావు అవి. దీనికి బ్రేకింగ్ టీవీ కూడా బ్రేకింగ్ ఇచ్చారు పాపం. మంత్రులు అట వాళ్ళ జీతం నుంచి 50% శాలరీ ఇస్తారట. మీ జీతం ఎంత, మీ శాలరీ ఎంత? దేని పనికి వస్తాయి అవి?